రా, ఇలా చూడు, వీడే వేణు. వీడు నాకు పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చాడు. ఇదిగో లోపల పెట్టు. ఆ, కూర్చోరా, సిగ్గుపడకు, కూర్చో. కూర్చో. అరే కూర్చోవయ్యా. అమ్మా, ఆకులు తీసుకురా. అన్ని తీసిపెట్టు, వాడికి వడ్డించు. ముందు వేణుకి పెట్టు. వాడికి ఒక అప్పడం వెయ్యి. తిను. వాడికి కొద్దిగా పాయసం వెయ్యమ్మా. కూర్చో ఇక్కడ, మనం కాసేపు మాట్లాడుకుందాము. లేదయ్య గారు, నేను బయలుదేరాలి. కొంచెం అర్జెంట్ పనుంది, వెళ్ళాలి. ఓ అలాగా? అయితే ఫ్రీగా ఉన్నప్పుడు నేను అక్కడికి వస్తాను, సరేనా? నువ్వు బయలుదేరు. మరైతే నేను బయలుదేరా గారు. మీరిప్పుడు చేసింది ఏం బాలేదు. ఏది? నా ఫ్రెండ్ని పుట్టినరోజుకి పిలిచిందా? స్నేహితుడు, మీరు మీ మర్యాదను పోగొట్టుకుంటున్నారు. వేణు ఏమీ దొంగ కాదు, మోసగాడు కాదు, ఆడోళ్ల పిచ్చోడు కాదు, తాగుడు అలవాటు లేదు, ఒక్క చెడ్డ అలవాటు కూడా వాడికి లేదు. ఇంకేంటి? అయినా కూడా వేణుకి బంధువులు ఎవరూ లేరా? ఎరా, నువ్వు పనిచేసేది జీతం కోసమే కదా? అవును. కానీ వేణు ఏమీ జీతం కోసం పనిచేయట్లేదు. మీకో విషయం తెలుసా? శవాన్ని కాల్చడం కోసం వాళ్ల బంధువుల దగ్గర ఆ శవాన్ని కాల్చడానికి కట్టెల డబ్బులు మాత్రమే వేణు తీసుకుంటాడు. ఎవరన్నా పేదవాళ్లని వాడికి తెలిస్తే వాడు అది కూడా తీసుకోడు. దానికి బదులుగా వాడు అమ్మే మందుల్లో వచ్చే డబ్బుతో కట్టెలు కొంటాడ్రా. అదేరా వేణు. వాడికి 5-6 ఏళ్లు ఉన్నప్పుడే వాడు ఈ ఊరికి వచ్చాడు. నూతిలో పనిచేసేవాడే వాళ్ళ నాన్న. వీళ్ళమ్మ వీడు పుట్టిన వెంటనే చనిపోయింది. మన పక్క వీధిలో ఉన్న రాముడు ఇంట్లో నూతిలో మట్టి తీస్తూ ఉంటే వాళ్ళ నాన్న మట్టిపడి చనిపోయాడు. ఆ రోజు ఇప్పుడు వేణు ఉన్న శ్మశానంలో ఉన్నది వేలాయుధం అనే మనిషి. అతనే ఇప్పుడు వేణు చేసే పనులన్నీ అప్పుడు చేసేవాడు. చనిపోయిన వేణు వాళ్ళ నాన్నని ఊళ్ళో వాళ్ళందరూ కలిసి అక్కడికి తీసుకొచ్చారు. అక్కడ చెయ్యాల్సిన సాంప్రదాయాలు అయ్యాక ఊళ్ళో వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. 6 ఏళ్ల వయసులో వేణు అనాథ అయిపోయాడు. ఆ రోజు జాలిపడ్డ ఆ వేలాయుధం వేణుని తీసుకొచ్చాడు. ఇదే ఆ వేణు కథరా. మరి ఆ వేలాయుధం? వేణుకి 20 ఏళ్లున్నప్పుడు వేలాయుధం చనిపోయాడు. ఆ తర్వాత అంతా వేణువే చూసుకుంటున్నాడు. వాడిక్కడికి వచ్చిన రోజు నుంచి వాడి మంచి మనసు నాకు బాగా తెలుసు. ఎవ్వరు ఏం చెప్పినా సరే వాడు నా మిత్రుడే, అందులో ఏ మార్పు లేదు.
కొంచెం ఆగు. మనం ఏదైనా మాట్లాడుకుంటూ వెళ్దాం. నీకే చెప్పేది, కాసేపు ఆగు, మాట్లాడుకుంటూ వెళ్దాం. ఆగమని చెప్తున్నాను కదా, కొంచెం ఆగితే నీ సొమ్మేం పోయింది. అలా వెళ్ళిపోతే ఎలా? మనం ఏదో చోట కూర్చుని మాట్లాడుకుందాం. ఏ గ్రేసీ, చెప్పేది నీకే, కొంచెం ఆగు. ఆగమంటుంటే ఎందుకు అలా భయపడిపోతున్నావు? కావాలంటే నేను పెళ్లి చేసుకుంటాను. ఏయ్, నిన్నే పెళ్లి చేసుకుంటా చెప్తాను కదా. అయ్యో అమ్మో, అయ్యో, అయ్యో, నువ్వు వెళ్ళమ్మా. నన్ను చంపేస్తున్నాడు, నన్ను చంపేస్తున్నాడు. అమ్మా, ప్రాణం పోయిన తర్వాతే కాదు, ప్రాణంతో ఉన్నప్పుడు కూడా తగలబెట్టేస్తాను. అర్థమైందా? ఏ ఆడపిల్ల దగ్గరైనా ఇలా ప్రవర్తించావో అమ్మో. మీ కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారుగా, ఎప్పుడు ఇలా వేడుక చూస్తూ ఉండకండి. అర్థమైందా? పోనీలేని వదిలేశాను. అనవసరంగా వాడు నా మీద చెయ్యేసినందుకు ఫీల్ అవుతాడు. నేను మంచోడిని కదా, అందుకే అలాంటి పనులు చేయను. అయ్యో, అది మన సురేష్ వాళ్ళ ఇంటికే. ఏ సురేషు? మన రాళ్ల పని చేస్తాడే అతనా? అవును, అతనే. వాళ్ళ అబ్బాయిని హాస్పిటల్ నుండి తిరిగి పంపించుంటారు. ఇంతకు మించి ఏం చేయలేమని డాక్టర్లు చెప్పేశారట. అంతా కుర్రాడు వల్లే జరిగింది. నిజానికి సురేష్ చాలా పాపం. రోడ్డు మీద బైకులో అతను గాల్లో తేలుతూ పోతాడు. బండిని ఇటు తిప్పి అటు తిప్పి పోతూ ఉంటాడు. వీడు వెళ్ళి గుద్దిన కారుంది కదా, అది వెళ్ళి ఒకసారి మనం చూడాల్సిందే. అది చూడటానికి అప్పడంలాగా ముక్కలు అయిపోయిందనుకోండి. చిన్నప్పటి నుంచి సురేష్ వాడిని చాలా గారాబంగా పెంచాడు. ఎందుకంటే తల్లి లేని కొడుకు కదా. కొడుకు ఏం అడిగినా సరే కొనిచ్చేసేవాడు. ఏమైతేనే సురేష్ కష్టపడి సంపాదించిందంతా హాస్పిటల్కి పెట్టేశాడనుకోండి. ఈ మధ్య కదా హాస్పిటల్కి వెళ్ళొచ్చాడు. వాడు మంచోడు కాకపోయినా వాడిని చూస్తుంటే ఇప్పుడు జాలేస్తుంది. వాడు చిన్న వయసులోనే పోయాడు. అమ్మా నాన్న చెప్పింది పిల్లలు విని తీరాలి. పిల్లలు చెప్పింది అమ్మా నాన్న విన్నారంటే అదంతే. బాయ్ వేణునయ్యా. ఏంట్రా? వేణునయ్యా, నేను నీతో ఒకటి అడగొచ్చా? అడుగు. ఈ భూతాలు నిజంగానే ఉందా? నాకు తెలీదు. శ్మశానాలు మీరు ఉన్నారు కదా, మీకు భయంగా లేదా? నేనెందుకురా భయపడాలి? నేనేమి ఒంటరివాణ్ణి కానే. అక్కడ నేను కాల్చగా పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారుగా. ఎవరు సార్? అనాథ శవమా? లేదు, అనాథ శవం కాదు.
వీడి వల్ల మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఏర్పడిన సమస్యలన్నీ ఈ రోజుతో తీరినట్టే. ఇద్దరు పార్టీల మధ్య గొడవ జరిగింది, అందులో చనిపోయాడు. ఇతను చావడానికి ముందు ఒక లెటర్ రాసి తన పాకెట్లో పెట్టుకున్నాడు. నాకు చదవడం రాదు సార్. గౌరవనీయులైన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇరుంబు రవి రాస్తున్న విన్నపం. ఏదో ఒకరోజు నేను హత్య చేయబడి ఎక్కడైనా పడి ఉన్నాను అంటే నదీ తీరంలో ఉన్న వెలివేయబడిన శ్మశానంలో ఉండే నా స్నేహితుడు యమన్ వేణుకి మీరు దయచేసి నా శవాన్ని అప్పగించండి. నేను ఎలా చనిపోయినా నన్ను తగలబెట్టబోయేది నా మిత్రుడివైన నువ్వే కదా. ఆ, నేను ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశాను. ఇలా చూడు వేణు, మేము వెంటనే బండిలో తిరిగి వెళ్ళాలి. సరే, మేము బయలుదేరమా?